నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్। ఈ రోజు మనం సికింద్రాబాద్లోని అడ్డగుట్టలోని చంద్రశేఖర్ నగర్లో ఉన్నామండి। గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి వచ్చాము। ఇక్కడ కనీస వసతులు లేవు, నిధులు ఇచ్చినా కూడా జరగని పనులు చాలా ఉన్నాయి, చాలా వసతులు అయితే అవసరం ఉన్నాయి। స్కూల్ ప్రాంగణం అంతా చూసుకుంటే మొత్తం పార్కింగ్తో నిండిపోతుంది। జస్ట్ ఇప్పుడు మేము వచ్చాం కాబట్టి ఈ టైంకి వెళ్ళిపోయే వాళ్ళన్నీ తీసుకొని వెళ్ళిపోయారు, కానీ ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ ఫుల్గా పార్కింగ్ చేసి ఉంటుందంట। దీన్ని అసలు ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్ అనొద్దు, పార్కింగ్ ప్లేస్ అని చెప్పుకుంటే బాగుంటుందేమో అనేసి అనుకోవాలి। ఇంకొకటి ఇక్కడ పక్కనే చూసిన అంగన్వాడీ స్కూల్ అయితే ఏదైతే ఉందో అది ఎన్జిఓస్ అడాప్ట్ చేసుకొని వాళ్ళు దాన్ని కేర్ చేస్తున్నారు కాబట్టి అంత నీట్గా మెయింటైన్ చేస్తూ ఆ ప్రైమరీ స్కూల్ని అయితే బాగా చేశారు। బట్ ఇక్కడికి వచ్చేసరికి గవర్నమెంట్ స్కూల్ దగ్గరకు వచ్చే వరకు బాత్రూమ్స్ నీట్గా లేవు, పిల్లలు ఎవరికి తోచినట్టు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, క్లాసులు జరగట్లేదు, టీచర్స్ ఒక 4 మెంబర్స్ మాత్రమే ఉన్నారు, ఆ 4 మెంబర్సే చేంజ్ చేసుకొని మరి వాళ్ళు చెప్తూ ఉంటారు వేరే క్లాసెస్ని। క్లాస్ రూమ్స్ సంగతి చూసుకుంటే మాత్రం బెంచెస్ దగ్గర నుంచి మొదలు బాత్రూమ్స్ వరకు ఏది కూడా కరెక్ట్ లేదండి। సబితా ఇంద్రారెడ్డి గారు కొత్తగా శ్రీకారం చుట్టారు, మన ఊరు మనబడి అనేసి। మరి ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తే బాగుండేదేమో। టీఆర్ఎస్ ప్రభుత్వం పద్మారావు గారికి అయితే నిధులు ఇక్కడి నుంచి మాత్రం కేటాయించే ఉంటుంది, ఇక్కడి నుంచి జరిగింది అన్నీ అవుతున్నాయని చెప్తున్నారు, కానీ నిన్న కూడా వచ్చి పద్మారావు గారు ఇక్కడ ఈ నియర్ బై బస్తీని అయితే విజిట్ చేశారు, కానీ ఇక్కడ మాత్రం విజిట్ కూడా చేయలేదంట, అసలు ఏరియా వైపు కూడా రాలేదంట, వచ్చి చూడని కూడా లేదు। ఎందుకు సార్ అంటే ఈ ఏరియా మీద అంత పగగట్టారా, లేదంటే నిజంగా జరుగుతుంది అనుకుంటున్నారా, మీ కార్యకర్తలే అన్ని చేసి పెడతారు అనుకుంటున్నారా సార్? ఒకసారి ఇక్కడ మాత్రం అందరినీ అడిగి తెలుసుకుందాము, టీచర్ వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం, కనీస వసతులు ఏం కావాలి, ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుంది అనేసి వాళ్ళు కూడా చెప్తామని అంటున్నారు। ఒకసారి విందాం। ఇక్కడ హరి గారు ఉన్నారు మనతో, కాంగ్రెస్ లీడరు, సార్ కూడా ఒకసారి చెప్తారు। నేను ఇక్కడికి నార్మల్గా మేము వచ్చినప్పుడు సారే చెప్పారు, ఎంతో మందికి కూడా ఇప్పటివరకు ఎన్జిఓస్ అందరికీ కూడా చెప్పారంట ఇక్కడ స్కూల్ ఉంటుందండి, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేరు, కొంచెం అది పట్టించుకోండి అని చాలాసార్లు కూడా సార్ చాలా మందిని రిక్వెస్ట్ చేశారు। తాను చేసిన రిక్వెస్టో లేకపోతే ఎవరికి మనసు కరిగిందో తెలీదు, అంగన్వాడీ స్కూల్ వరకు అయితే కొంతమంది తీసుకొని ఎన్జిఓస్ అడాప్ట్ చేసుకొని చేస్తున్నారు। తన ఈ ప్రయత్నం ఏంటంటే ఈ గవర్నమెంట్ స్కూల్ కూడా ఇంకా బాగుండాలి, నేనుండే ఏరియాలో మా ఏరియాలో ఇది బాగుండాలి అని చెప్పేసి తన చిన్న ప్రయత్నంతో మొదలైంది। ఒకసారి సార్ మాటల్లో విందాం సార్, చెప్పండి। 95 న్యూస్ ఛానల్కి నా ఒక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను। మా సమస్యలు తెలుసుకొని మా సమస్యలు చూపించి గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళి ఉన్న సమస్యలను గవర్నమెంట్ కొంచెం చూసి పట్టించుకొని మా సమస్యలు తీరుస్తారనే ఒక నమ్మకంతో 95 న్యూస్ ఛానల్ వాళ్ళు మాకు రావటం జరిగింది। ముందుగా వీళ్ళకి మాత్రం నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను। స్కూల్ గురించి వచ్చేస్తే ఇప్పుడు మనం తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే స్కూల్, దీంట్లో ఏంటంటే ఆనాడు అంబేద్కర్ ఆల్రెడీ మనకు చెప్పారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పారంటే ఉచిత విద్య వైద్య ఉన్న ప్రాంతం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందా అని చెప్పారు। సో ఇప్పుడు ఇక్కడ విద్య సరిగా లేదు, వైద్యం కూడా లేదు, ఎందుకంటే బస్తీ దవాఖానలు కూడా పెడతామని చెప్పేసి అక్కడ బస్తీ దవాఖానలు కూడా లేవు ఒకటి। రెండవది వచ్చేసి గవర్నమెంట్ స్కూల్, ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి చూస్తే ఇప్పుడు ఈ ఏరియాను ఒక ఈవినింగ్ కల్లా చూస్తే ఒక పార్కింగ్ ప్లేస్ లాగా ఉంటుంది, రెండవది వచ్చేసి బార్ లాగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడనే తాగుతారు మేడం, ఈవినింగ్ కాగానే ఇక్కడనే మందు తాగుతారు, బీర్ బాటిల్ పడేస్తారు, చిన్న పిల్లలు। ఒక్కసారి మీరు ఈ వీడియో కింద చూడండి, ఆ పిల్లలు పెచ్చులు ఉన్నాయి, చిన్న పిల్లలకు తెలియదు, చెప్పులు లేని వాళ్ళు తిరిగితే వాళ్ళకు తెగుతాయి। సో ఇలాంటి పరిస్థితి ఉన్న గవర్నమెంట్ స్కూల్ అజయ్ చంద్రశేఖర్ నగర్లో ఉంది। ఇంతవరకు ఏ అధికారుల దృష్టికి వెళ్ళలేదంటారా? అసలు 1.5 year నుంచి నేను ఎంజిఓ సంస్థలకు నేను చెప్పడం జరిగింది, అఖిలపక్ష పార్టీ మీటింగ్స్లలో చెప్పడం జరిగింది, ప్రతి ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా మా స్కూల్ బాగాలేదు, మా స్కూల్ని కొంచెం పట్టించుకొని కొంచెం చెయ్యండి, ఎందుకంటే అధికారము ఉన్న పార్టీకి కూడా మేము విన్నపించుకున్న రోజులు కూడా ఉన్నాయి, ఎందుకంటే స్కూల్ నిధులు స్కూల్కే ఉంటాయి, దాన్ని వాడటం లేదు, మరి అవి ఎక్కడి దాకా పోతున్నాయి ఎందుకు పోతున్నాయో మాకు తెలియట్లేదు, ప్రభుత్వం నుంచి ఎక్కడికి వస్తున్నాయి ఏందనేది తెలియట్లేదు మేడం। ఇంకొకటి ఏంటంటే పెద్ద మనుషులు ఎవరైతే ఇక్కడ టీఆర్ఎస్ పెద్ద మనుషులు ఉన్నారని చెప్పుకొని ఉంటారో వాళ్ళకు కూడా ఈ స్కూల్ ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది, సార్ మీరు మినిస్టర్కి దగ్గరగా ఉంటారు కదా, మా స్కూల్కి ఫండ్స్ రావట్లేదు కొంచెం చెప్పండి అంటే ఆ పెద్ద మనిషి అన్నారంట, మీరు 15 ఆగస్టు చేస్తారు, January 26 చేస్తారు, నన్ను ఎప్పుడు పిలిచి నన్ను జెండా ఎగిరిపించిరని మేమెందుకు చెప్పాలని అన్నాడు। ఆ పెద్ద మనిషి ఏమైనా స్వతంత్ర సమరయోధుడా లేకుంటే తెలంగాణ అమర ఉద్యమకారుడా
ఏంది అనేసి ఆయనను ఎందుకు పిలిచి మనం చేయాలి? ఏదో ఒక విషయం ఆయన నువ్వు మంచి చేసినప్పుడు వాళ్ళే మనస్ఫూర్తిగా పిలిచారే మా స్కూల్ కోసం చేశారు కదా అని చెప్పి పిలిచి అప్పుడు చేపిస్తారు. చేయించకముందుగా మీరు పిలిచానని చేయించామని అంటే ఎంత మూర్ఖత్వమైన మాటలు ఉన్నాయంటే టీఆర్ఎస్ పెద్ద మనిషిది. మీ పార్టీ పరువు ఆయన తీస్తున్నాడు, ఇంతవరకు మీకు తెలియట్లేదు. మీరు ఎందుకు ఇంకా ఆయన అక్కడ మీ పార్టీలో పెట్టుకున్నారో తెలియట్లేదు. స్కూల్ పరిస్థితి ఇప్పుడు ఆయన దరిదాపులో 30 ఏళ్ళ నుంచి బస్తీలో ఒక పెద్దరికంగా చలామణి అవుతున్నాడు. కానీ ఆయన నేను ఆ అభివృద్ధి చేసిన ఈ అభివృద్ధి చేసిన ఏ అభివృద్ధిలో ఆయనకు లాభం లేనిది చేయలేదు. ఆయనకి ఏ అభివృద్ధిలో లాభం లేకుండా చేయలేదు, అన్నిట్లలో లాభం పొందిండు. ఎందుకంటే ఏ పని చేసినా కూడా ఆయన లాభం లేనిది చేయలేదు. ఆయన ఇప్పుడు చెప్పుకుంటూ నేను అభివృద్ధి చేసినాను అంటే ఆయన ఇంట్లోకి వెళ్ళి పెట్టలేదు, గవర్నమెంట్ ఇచ్చే ఫండ్తోనే చేస్తున్నాడు తప్ప ఆయన ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి పెట్టట్లేదు. అందులో కూడా ఆయన ఎంత తింటాడో ఏం చేస్తుండో అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, ఆయన మనస్సాక్షికి కూడా తెలుసు మేడం. ఇంకొకటి ఇక్కడ స్కూల్లో వచ్చేసేసరికల్లా స్కూల్లో బెంచీలు సరిగ్గా లేవు, విండోస్ సరిగ్గా లేవు, వాష్రూమ్స్ సరిగ్గా లేవు, ప్లస్ బుక్స్ మెయింటైన్ చేయలేదు. ఇప్పటి వరకు కూడా బుక్స్ కూడా రాలేవంట స్కూల్లో. మరి ఎలా చదువుకుంటారు మేడం స్కూల్లో? బుక్స్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు అంటే బుక్స్ ఫండ్ కూడా తినే అంత దౌర్భాగ్యం పట్టింది ఈరోజు మనకు. మన ఊరు మన బడి అని చెప్పి ఒక గొప్ప శ్రీకారం అయితే చుట్టారు. కానీ దానికి మాత్రం దానికి అందులో ఉన్న భాగంలో దానికి ఈ స్కూల్ పాపం నోచుకోలేదేమో. నిజంగా ఇక్కడున్న పిల్లలు కూడా వస్తున్నారు వెళ్తున్నారు, స్కూల్ టైమింగ్స్కి మాత్రం ఆన్ ద టైం ఉంటారు, వెళ్ళిపోతారు, స్కూల్ అయిపోగానే వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇది స్కూల్ కాదండి, ఒక బార్ అంట, ఒక పార్కింగ్ ప్లేస్ అంట. మరి ఇంత జరుగుతుంటే కూడా తన నియోజకవర్గంలో ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సార్ పద్మారావు గారు. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నా కూడా మీరు కనీసం ఎందుకు ఈ దరిదాపులో రాలేకపోతున్నారు? అట్లీస్ట్ కార్పొరేటర్ని పంపించలేకపోతున్నారు. మాళ్ళొచ్చి కూడా జనాలు అడ్డుకోగానే ఆగిపోతారా అండి? కాదు కదా, రావాలి ముందుకొచ్చి మీరేంటా అని చెప్పి చూపించడానికి. మీకు గవర్నమెంట్ ఇచ్చే నిధులతోనే చేయమంటున్నారు, ఎవ్వరు కూడా పర్సనల్గా ఇక్కడ ఎవరు చేయట్లేరండి. గవర్నమెంట్ ఇచ్చే నిధులతో చేయమంటే కూడా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో పెండెం మనోహర్ గారు ఇక్కడ కబ్జాదారుడంట, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో అవకతవకలంట. తన మీద ఒక్క ఆరోపణ కాదండి, ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కానీ ఒక్కదానికి కూడా ఎందుకు స్పందించట్లేరు? ఎందుకు ఎవరు కూడా ముందుకు వచ్చి అడగట్లేరు? అడిగిన వాళ్ళని సైతం వాళ్ళ మీద కేసులు పెట్టి మరీ లోపలికి వేస్తున్నారంట. ఒకసారి తన మీద దృష్టి పెట్టి ఒకసారి ఏంటా అని చెప్పి అడిగి తెలుసుకొని ఈ స్కూల్కి కావాల్సిన కనీస అవసరాలను తీర్చాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఇప్పుడు ఏం కావాలి, అసలు స్కూల్కి ఎలాంటివి అవసరం అని చెప్పేసి ఇక్కడున్న స్టాఫ్ని అడిగి తెలుసుకుందామండి. మ్యామ్ చెప్పండి, ఏం అవసరం? నమస్కారం అండి, నా పేరు అనిత. నేను ఇక్కడ జీపీఎస్ చిల్కల్గూడ ఏసీఎస్ నగర్లో టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ స్కూల్ బిల్డింగ్ ఉంది, కానీ దానికి కాంపౌండ్ వాల్ లేదు. దానివల్ల పిల్లలు క్లాసులో నుంచి బయటకు రావడము, తర్వాత బయట పిల్లలు లోపలికి వచ్చి ఆడడము అదంతా జరుగుతుంది. దానివల్ల పేరెంట్స్ ఏమనుకుంటారంటే స్కూల్ పిల్లలే బయట ఆడుతున్నారు అనుకుంటారు, కానీ స్కూల్ పిల్లలు కాదు వాళ్ళు. అంటే బయట ఇళ్ళల్లో ఉన్న పిల్లలు వచ్చి ఇక్కడ ఆడుతూ ఉంటారు. దీనివల్ల ఈ స్కూల్ బాగాలేదు అని అంటున్నారు పేరెంట్స్. కాంపౌండ్ వాళ్ళు ఉంటే అదొక స్కూల్ లాగా కనిపిస్తుంది. పిల్లలు స్కూల్కి వస్తే స్కూల్లోనే ఉంటారు. ఇప్పుడు చెప్పలేదా మ్యామ్, అంటే ఇట్లా కాంపౌండ్ వాళ్ళు లేదు, మరి ఇట్లా స్కూల్లో పార్కింగ్ తీసుకొచ్చి పెట్టడం అంటే? చెప్పామండి. ట్రాక్టర్ అని కాదు, ఒక్క ట్రాక్టర్ కాదు, ఇక్కడ చూసుకుంటే వరుసగా అన్ని ట్రాక్టర్లు, పట్టణ ప్రగతి ట్రాక్టర్లు, ఎవ్రీథింగ్ ఇందులోనే ఉన్నాయి. సరే, ఇవంటే గవర్నమెంట్ ట్రాక్టర్ ఓనర్స్ ని, ఇక్కడ ఉన్న బస్తీ వాళ్ళని అందరినీ పిలిపించి మీటింగ్ కూడా పెట్టాము. పెట్టినప్పుడు అందరూ మాట్లాడారు, అందరూ తీస్తాము, మేము పెట్టాము, స్కూల్కి డిస్టర్బ్ చేయము అని చెప్పారు. కానీ మళ్ళీ తర్వాత నుంచి మళ్ళీ అదే పని. మరి ఎప్పుడు ప్రిన్సిపల్ మ్యామ్ చెప్పలేదా ఏంటి ఇలా పెట్టొద్దు? చెప్తూనే ఉంటారు, వాళ్ళు బిజీగా ఉంటారు కదండి. ఫోన్ చేసినా వస్తున్నాం మేడం ఇక్కడ వరకు పెడతారు. అంటే డోర్ ఓపెన్ చేసుకోరాకుండా, మా బండ్లు లోపలికి రాకుండా పెట్టేస్తూ ఉంటారు. 10 సార్లు ఫోన్ చేసి పిలుస్తూ ఉండాలి వాళ్ళు. ఈ బండి మాకు అడ్డుగా ఉంది, రండి 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 అంటే వాళ్ళకి వీలైనప్పుడు వచ్చి తీస్తుంటారు అనమాట బండ్లు. ఈ పార్కింగ్ వదిలేస్తే నెక్స్ట్ వచ్చేసి క్లాస్ రూమ్స్ దగ్గర నుంచి ఎన్నో నిధులు గవర్నమెంట్ ఖచ్చితంగా ఇస్తూనే ఉంది అంటున్నారు. అంటే ఈ సెక్షన్కి వచ్చే వరకు ఇక్కడికి నిధులు వచ్చేస్తాయి, అయిపోతుంది. వచ్చిన నిధుల్ని మరి మీరెందుకు స్కూల్ నిధులు అంటే సరిపోయినంత నిధులు రావండి, ఏదో అరకొర నిధులు వస్తాయి. ఆ వచ్చినవి స్కూల్ మెయింటెనెన్స్కి, తర్వాత సర్వీస్ స్వీపర్ లేదు, స్కావెంజర్ లేదు, వాళ్ళకు జీతాలు కూడా కరెక్ట్గా ఇవ్వట్లేదు. ఆ వచ్చిన ఎప్పుడు పై అధికారుల దృష్టికి తీసుకు అన్నీ తెలుసండి వాళ్ళకు, మేము చెప్తూ ఉంటాము, వాళ్ళకి తెలుసు. కానీ అంతే అలాగే నడుస్తూ ఉంది.
దానివల్ల ఈ స్కూల్ బిల్డింగ్ అట్రాక్షన్ లేదు, అంటే అట్రాక్టివ్గా లేదు. పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ అయితే పెయింటింగ్ వేసి నీట్గా బాగుంటుంది కదా, ఇంత పెద్ద బిల్డింగ్ ఉన్నా పెద్ద పెద్ద క్లాస్ రూమ్లు ఉన్నా పెయింటింగ్ వేయించడము మెయింటెనెన్స్ కరెక్ట్గా లేదు కాబట్టి పేరెంట్స్కి కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు, వాళ్ళకి పిల్లల్ని పంపించడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఈ నిధులు వచ్చినట్టు అంటే ఈ ఆర్గనైజేషన్స్ ఏమన్నా ఉంటే అడాప్ట్ చేసుకొని కొద్దిగా నిధులు ఇచ్చినట్లయితే డెవలప్ చేస్తే బాగుంటుంది. నిజంగా చెప్పాలంటే అడాప్షన్ ఆర్గనైజేషన్ ఎన్జిఓస్ అన్ని ఎవరైతే అసలు చేయలేరో పాపం దాన్ని కష్టంగా ప్రైవేట్ వాళ్ళు రన్ చేసుకొని దాన్ని వదిలేస్తాము, నిధులు లేవు మా దగ్గర అని చెప్పేసి మేము వదిలేస్తాం అనుకునే వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఉంటారండి. గవర్నమెంట్ నిధులు వచ్చి ఇది ఒక గవర్నమెంట్ స్కూల్ అంటే నిజంగా అలా అడగడానికి మనకే అనిపించాలి. అలా అడగకూడదు కాదు, ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్ ఇది, గవర్నమెంట్ నిధులు ఇవ్వాలి, రావాలి, అవి డిమాండ్ చేయాలి. మీరు టీచర్స్ మీతోనే ప్రతి ఒక్కరి అడుగు భవిష్యత్తులు అన్నీ ఉంటాయి, మీరు స్టార్ట్ చేస్తేనే అవుతుంది. ఇన్ని జరుగుతుంటే కూడా ఆల్రెడీ 2 days అవుతుంది మన స్కూల్స్ ఓపెన్ అయ్యి, ఇంతవరకు బుక్స్ కూడా రాలేదంట. మరి ఇవన్నీ కూడా మీరు ఒకసారి అడగలేదా? అడుగుతామండి, అంటే ఈ కరోనా వల్ల డిస్టర్బ్ అయిపోయింది, బుక్స్ లేట్ అవుతాయి అని చెప్తున్నారు. బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ లాస్ట్ ఇయర్ అయితే జూన్లోనే వచ్చేవి. సబితా మేడం గారు చెప్పారు స్కూల్ ఓపెన్ అయిపోయింది, ఆ ఏరియా ఆఫీసర్స్ వచ్చి నుంచోవాలి, అందరికి ఘన స్వాగతం పలకాలి, పిల్లలకి అన్ని పంపించేసాము అనేసి. అలాంటివి ఏమి జరగలేదా ఇక్కడ? ఈసారి అయితే రాలేదండి బుక్స్. మరి ఇన్ఛార్జ్ మేడంకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో తెలియదు, మాకైతే రాలేదేమి. బుక్స్ వచ్చాయి తీసుకోండి అని. మీరు ఎలాంటివి కోరుకుంటున్నారు? ఇంకా ఏం బాగుంటే? అదే అండి, స్కూల్ బిల్డింగ్ బాగుండాలి, క్లాస్ రూమ్స్ అట్రాక్టివ్గా ఉండాలి, కాంపౌండ్ వాళ్ళు ఉండాలి, తర్వాత స్వీపరు, స్కావెంజరు, బాత్రూమ్స్ ఫెసిలిటీస్ అవన్నీ నీట్గా ఉన్నట్లయితే పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు, పిల్లలు కూడా. మేము ఇప్పుడు స్ట్రెంత్ వచ్చింది, లాస్ట్ ఇయర్ అంతా బాగానే స్ట్రెంత్ వచ్చింది, కానీ టీచర్లు లేరు. ఈచ్ క్లాస్ ఒక టీచర్ ఉండాలి, టీచర్ లేక చాలా ఇబ్బంది అయింది మాకు. హెచ్ఎం కూడా లేరు. హెచ్ఎం ఉంటే కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, అంటే నేను ఈ స్కూల్ లేదు, హెచ్ఎం పోస్ట్ ఖాళీగా ఉంది, వేకెంట్ ఉంది, తర్వాత ఒక టీచర్ లేరు, కాబట్టి మేము బాగా స్ట్రెయిన్ అవుతున్నాం అన్నమాట. అంటే ఒక గవర్నమెంట్ స్కూల్ అయ్యిండి ఒక ప్రిన్సిపల్ కూడా లేరు, ప్రిన్సిపల్ ప్లేస్ కూడా ఖాళీగానే ఉంది, టీచర్స్ లేరు, తగిన స్టాఫ్ లేదు, ప్రిన్సిపల్ లేరు. మరి ఎవరు మెయింటైన్ చేస్తారు ఇదంతా? సీనియర్ టీచర్ ఎవరు ఉంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారనమాట. హరిగారు ఒకసారి మీరు చెప్పండి, ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్తే అవుతుంది అని మీకు మాత్రం తెలుసు? ఒక స్టూడెంట్ ఏజ్ నుంచి మీరు ఇక్కడ ఉన్నారు, ఒక స్టూడెంట్గా తెలుసు, మీకు ఒక కామన్ మ్యాన్గా, అంటే ఇక్కడ ఉన్న బస్తీ పీపుల్లో ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి మీకు తెలుసు ఎలాంటి వాళ్ళని అప్రోచ్ అవుతే పని అవుతుందని. మరి అలాంటి వాళ్ళ దృష్టికి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు చెప్పాలి. ఇది ఇప్పటి వరకు అయితే మినిస్టర్ వరకు కూడా మన పద్మారావు గారి దగ్గరికి వెళ్ళింది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వెళ్ళకపోతే తనే చర్య తీసుకోవాలి, ఎందుకంటే మా స్థానిక ఓట్లతోనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఆయనకు సంబంధించిన ఏరియా ఇది, ఆయన కొంచెం పట్టించుకొని స్కూల్ని బాగు కొరకు ఆయన కొంచెం అభివృద్ధి చేస్తే ఆయనకే పేరు ఉంటుంది. అది పద్మారావు గారే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను మేడం. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్కూల్ ప్లే గ్రౌండ్ కంపల్సరీ కావాలి మేడం, దాని గురించి కూడా కొంచెం దృష్టి పెట్టాలి. ఇప్పుడు మీరే చూస్తున్నారు అంత ఓపెన్గా ఉండి సర్కల్, అటు డస్ట్బిన్ అర్థమవుతలే, ఇటు గవర్నమెంట్ స్కూల్ అని కూడా అర్థమవుతలేదు, రెండు కంబైండ్ అయి ఉన్నది ఇక్కడ. ఇప్పుడు వెహికల్స్ అనేది కంపల్సరీ పెడతారు మేడం, ఇప్పుడు లేరు, కానీ మీరు ఈవినింగ్ అట్లా వచ్చి లేకుంటే రేపు మార్నింగ్ వచ్చాక చూడండి. ఎలక్షన్ల టైంలో మేడం వాళ్ళకి ఎలక్షన్లు స్టార్ట్ అయినప్పుడు ఒక 1 week లోపల స్కూల్ని అద్దం లెక్క తీరుస్తారు, ఆ తర్వాత ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే అది వాళ్ళ అవసరం అన్న. ఎలక్షన్ల టైంలోనే స్కూల్ని మంచిగా నీట్గా చేసి ఒక అద్దంలాగా ఒక చిన్న పేపర్ కూడా ఉండదు, చిన్న చీపురు పుల్లు ఉండకుండా నీట్గా క్లీన్ చేసి గోడలకు సున్నం వేసి అట్లా నంబర్స్ రాసి ఒక పోలింగ్ బూత్కి మాత్రమే స్కూల్ అవసరం పడుతుంది తప్ప పిల్లల భవిష్యత్తుకి మాత్రమే స్కూల్ అవసరం పడట్లేదు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటేనే రేపు దేశం బాగుపడుతుంది. ప్రతి ఒక్కళ్ళు చదువుతేనే కదా మేడం మంచి మంచి మేధావులు బయటికి వెళ్ళేది. రోజు చదువుకుంటేనే కదా మంచి మంచి మేధావులు బయటికి వెళ్ళేది. అలాంటి విద్యను వాళ్ళు ఉచితంగా ఇవ్వడం కూడా ఇంత బద్ధకంగా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం. అయితే ఉచిత విద్య ఇస్తా అని చెప్పి ప్రభుత్వమే ఈరోజు ఇవ్వట్లేదు. వాళ్ళు ఇప్పుడు పిల్లలు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్కి ఎవరు పంపిస్తారు మేడం? బడుగు బలహీన వర్గాల వాళ్ళు పంపిస్తారు, లేని వాళ్ళు పంపిస్తారు. వాళ్ళు ఈరోజు కూడా ఏంటంటే స్కూల్కి పంపించాలంటే భయపడి వాళ్ళు రాత్రింపగలు కష్టం చేసిన పైసలు ప్రైవేటు స్కూల్కి
ఫీజులు కట్టి ఆ స్కూల్కి పంపించే పరిస్థితి తీసుకొస్తుంది గవర్నమెంట్ స్కూళ్ళను. ఎందుకంటే స్కూళ్ళు బాగుంటే పిల్లలు బాగుంటారు. ఎవరినైనా చూసి అట్రాక్ట్ అవ్వాలి. స్కూల్ చూసి అరే ఈ స్కూల్ వేద్దాం, గవర్నమెంట్ స్కూల్ మన హక్కు, అది మన బాధ్యత అని చెప్పేసి ఇంట్లో తీసుకొచ్చి అందులో వేస్తే అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ ఉంటుంది, టీచర్స్ ఉంటాయి, స్కూళ్ళు నీట్గా ఉంటాయి. ఇది లేకుండా వాళ్ళని రమ్మనేసి స్కూల్లో జాయిన్ చేయమని అంటే ఇన్సెక్యూరిటీ లేని స్కూల్లోకి ఎవరు పంపిస్తారు మేడం? ఎవరు ధైర్యం చేస్తారు? ఏ పేరెంట్స్ ధైర్యం చేయరు. సో దీని స్కూల్ మీరు ఇప్పటికైనా పట్టించుకొని స్కూల్ని అభివృద్ధి చేస్తే అది మీకే మంచి. ఇక్కడ చంద్రశేఖర్ నగర్లో ఉన్న పరిస్థితి ఏంటంటే గుడి సరిగా లేదు, బడి సరిగా లేదు, ప్రభుత్వ హాస్పిటల్ సరిగా లేదు, ప్లస్ కమిటీ హాళ్ళు లేవు. కానీ ఎవరైతే టీఆర్ఎస్ పెద్ద మనుషులు అని చెప్పుకుంటారో వాళ్ళ లబ్ధి కోసం ఇండ్లను మాత్రం నిర్మిస్తున్నారు. ఎందుకనంటే అందులో వాళ్ళు 4-5 ఇండ్లు రాసుకుంటారు కాబట్టి వాళ్ళకు లాభం వస్తుంది కాబట్టి దాని గురించి పోరాడుతున్నారు ఇక్కడ తప్ప. కానీ గవర్నమెంట్ స్కూల్ గురించి, హాస్పిటల్ గురించి, టెంపుల్ గురించి, కమిటీ హాల్ గురించి, బస్తీ మొత్తంకు ఉపయోగపడే వస్తువుల గురించి పోరాడట్లేదు. కానీ వాళ్ళకి ఎందులో లాభం వస్తుందో దాని గురించి 10 సార్లైనా తిరుగుతారు, 10కి 10 సార్లు పనులు చేయించుకుంటున్నారు. నిన్న కూడా మోరీ పొంగిపోతుంది. మేము కార్పొరేటర్కి మేము మెసేజ్ పెడితే మా మెసేజ్కి స్పందించకపోతే గ్రూప్లో పెట్టాం మేము ఆ మెసేజ్ని, అప్పుడే స్పందించింది. అంటే మేము పర్సనల్గా పెడితే స్పందించని, గ్రూప్లో పెడితే మీ పరువు పోతుందని చెప్పి స్పందించి ఇమీడియట్గా క్లీన్ చేయించారు. అంటే మీకు 10 మందిలో పడితేనే మీకు పని గుర్తుకొస్తుంది అంటే అదే 10 మందిలో నిలబడి మాట్లాడి పని చేయించుకుంటాం. మీకు పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తుంది ఏందన్నా అంటే కొంచెము స్కూళ్ళు పట్టించుకోండి, గుడిని పట్టించుకోండి, హాస్పిటల్ని పట్టించుకోండి. బస్తీ దవాఖాన ఇప్పటివరకు ఏర్పాటు కాలేదు మేడం. ప్రతి ఏరియాలో బస్తీ దవాఖాన ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆశా వర్కర్స్ వచ్చేసి రోడ్ల పైన, చెట్ల కింద, రోడ్ల పైన, గుడి మెట్ల కింద కూర్చొని అలా వర్క్ చేసుకుంటున్నారు. అలాంటి దౌర్భాగ్యం పట్టింది బస్తీకి, తెలుసా? ఇంతవరకు మన బస్తీ దవాఖాన లేదు వాళ్ళకి. 50 పడకల హాస్పిటల్ కట్టిస్తామని చెప్పి శంకుస్థాపన చేసిరు అక్కడ. దాన్ని కూడా ఇంతవరకు నిర్మాణం లేదు. ఎక్కడ పడితే అక్కడ శంకుస్థాపన చేస్తారు, ఫోటోలు దిగుతారు, పెడుతున్నారు. కానీ ఎందుకు శంకుస్థాపన చేస్తారు? ఏం పనుల కోసం శంకుస్థాపన చేస్తారు? వాటిని ఎందుకు నిర్మించలేకపోతారు మీరు? అదొక్కసారి మీరు దృష్టి పెట్టి వాటిపైన కొంచెం చర్య తీసుకొని ఆ పనులు తొందరగా అయితే 10 మందికి పనులే అవి, ఎవరు పర్సనల్కి ఉపయోగపడే కాదు. ఈ స్కూల్ బాగుపడితే బస్సులో ఉన్న పిల్లలందరూ చదువుకుంటారు. ఇప్పుడు అడ్డగుట్ట డివిజన్లో ప్రైమరీ స్కూల్ అంటే ఇదే మేడం. ఇక్కడ లోయర్ నగర్ కానీ, ఇక్కడ వెంకటనగర్ కానీ, అడ్డగుట్ట కానీ ప్రైమరీ స్కూల్ వచ్చేసి ఇది ఒక్కటే. అక్కడ ఇది ఒక్కటే. సో ఈ ఏరియాలో వీళ్ళు ఎందుకు ఈ స్కూల్ని ఎందుకు ఇట్లా చూస్తున్నారో అర్థమవుతుంది. ఈ స్కూల్ గురించి అడిగితే అంటారంట ఇది రోడ్ కన్స్ట్రక్షన్లు ఉన్నది, రోడ్ కన్స్ట్రక్షన్లో కట్టిరు అంటే గవర్నమెంటే కట్టించింది కదా. అంటే చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అడ్డు రాలేదు వాళ్ళకి? అడ్డు రాలేదు. ఎందుకంటే స్కూల్ అడ్డు వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ కదా మేడం. ప్రైవేట్లో కబ్జాలలో బిల్డింగ్లు కడితే అడ్డు రావు, కమిషన్లు ఇచ్చి అడ్డగోలుగా కట్టిస్తే అడ్డు రావు. గవర్నమెంట్ స్కూల్ ఏంటంటే ఇది ఎవరు అడగరు కదా మేడం. ప్రభుత్వ స్థలాలు కాబట్టి ఎవరు అడగరు. అది ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వానికి వాడితే ఎవరు అడగరు. అదే వాళ్ళు పర్సనల్గా ఈ ప్రభుత్వ జాగాలు కబ్జా చేసుకొని వాళ్ళు ఏమని చేసుకుంటే అప్పుడు అన్నీ పర్మిషన్లు వస్తాయి, అన్నీ నీట్గా అయితే రోడ్లు వస్తాయి, ఇండ్లు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ గవర్నమెంట్ స్కూల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి, ఈ గుడులకు, బడులకు ఏ వీటికి రావు పర్మిషన్స్. ఎందుకంటే అది గవర్నమెంట్ పైసలు తీయాలంటే వాళ్ళు మనసు ధరించదు మేడం. ఎందుకంటే గవర్నమెంట్ సొమ్ము అది. అదే వాళ్ళ ఇంట్లో అడుగుతలేం కదా, దాన్ని వాళ్ళు కొన్ని రోజులు మబ్బి పెట్టి వాళ్ళ ఇంట్లో చేరవోసుకోవడం కోసమే ఈ పనిని ఇంత నిమ్మకు నీరెత్తనట్టుగా పట్టించుకుంటారు. ఈ ఏరియాలో ఒక్కటి కాదండి, ఒక వ్యక్తి మీద వస్తున్న ఆరోపణలు గుడి నుంచి మొదలు బడి వరకు ఉన్నాయి. కానీ కనీసం పై అధికారులు మాత్రం చూస్తే మాత్రం పట్టించుకొని, చూడకపోయినా మేము మీ దృష్టికి తీసుకొని వస్తాం సార్, ఖచ్చితంగా ఈ స్కూల్ని కాస్త పట్టించుకొని దీన్ని కనుక తీర్చిదిద్దితే వీళ్ళ భవిష్యత్తుకి మాత్రం ఒక దారి చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న మేడంని ఒకసారి అడుగుదాము. మేడం, ఎంతమంది స్టాఫ్ ఉంటారు? మొత్తం స్టాఫ్ 4 మెంబర్సే ఉంటారు మ్యామ్. పిల్లలు ఎంతమంది ఉంటారు? స్ట్రెంత్ 180 దాకా ఉంటారు. 180 మెంబర్స్ పిల్లలకి 4 మెంబర్స్ టీచర్స్. ఎలా మేనేజ్ చేస్తారు? ఇక అలాగే హెచ్ఎం 2 క్లాసెస్ తీసుకుంటారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళు 2 క్లాసెస్ తీసుకుంటారు, మిగతా వాళ్ళు 1 by 1. నేను ఇక్కడ సపరేట్గా MVF ఫౌండేషన్ తరఫున ట్యూషన్గా చెప్పుకుంటాను ఇక్కడ. నేను ఈ 2 months నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాను.
అంతవరకే నాకు తెలుసు. ఎలాంటివి అవసరం అంటారు? అంటే ఇప్పుడు ఈ 180 మెంబర్స్ పిల్లలకి మీరు ఒక యాజ్ ఎ ట్యూటర్గా ఎలాంటివి సజెస్ట్ చేస్తే బాగుంటుంది? పిల్లలకి ట్యూటర్గా అంటే వాష్రూమ్స్ పక్కా ఉండాలి. ప్లస్ ఇట్లా కాంపౌండ్ వాల్ పిల్లలకి క్లీన్గా ఉంటే వాళ్ళ వరకు బయటికి వెళ్ళరు. పిల్లల వరకు పేరెంట్స్ వాళ్ళ వరకు వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చొని వాళ్ళ పిల్లల్ని ఇక్కడ వెయ్యాలి అంటే మనకు గేట్ కంపల్సరీ ఉండాలి, కాంపౌండ్ వాల్ కంపల్సరీ ఉండాలి. పిల్లలకి ఆడపిల్లలు కూడా ఉన్నారు ఇందులో? ఉన్నారు. ఆడపిల్లలకి సపరేట్ వాష్రూమ్స్? అక్కడే వేరే సపరేట్ వాష్రూమ్ అందులోనే. అంటే అది క్లీన్ చేయడానికి కూడా మనుషులు లేరు. అది మీరు పర్సనల్గా పెట్టించుకొని చేపించుకున్నారు. ఏ క్లాస్? థర్డ్ క్లాస్. రోజు వస్తావా స్కూల్కి? నువ్వు రోజు వస్తావా? నువ్వు కూడా రోజు వస్తావా? నువ్వు ఒక్కదానివే స్కూల్ డ్రెస్ వేసుకున్నావు? ఇక్కడ రా. మీ అందరికీ స్కూల్ డ్రెస్ లేదా? ఉందా? మరి మీరు ఎందుకు వేసుకోలే? నువ్వు ఒక్కదానివే స్కూల్ డ్రెస్ వేసుకున్నావు. ఏ క్లాస్? ఏ క్లాస్? ఏ తరగతి? ఏ తరగతి? 1వ తరగతా? టీచర్ వస్తుందా రోజు? రోజు టీచర్ వస్తుందా? చెప్తుందా? వస్తుందా? చెప్తుందా? ఏం పేరు నీ పేరు? మరి ప్రణవి ఒక్కతే స్కూల్ డ్రెస్ వేసుకుంది, ఎవరు స్కూల్ డ్రెస్ ఎందుకు వేసుకోలే? ఏమనదా మీ టీచరు? అందుకే వేసుకోలేదా? ఓకే. ఇప్పుడు ఇక్కడ బాత్రూమ్స్ అన్ని బాగానే ఉన్నాయా? మంచిగా ఉంటాయా? నీట్గా మేడం వచ్చి చేసి వెళ్తారా? రోజు కరెక్ట్ క్లాసెస్ అవుతాయా? అందరికి అవుతాయా? ఏ క్లాస్ నువ్వు? ఇప్పుడు 6కి వెళ్ళిపోతారు. మరి స్కూల్ కాదు కదా, ఇప్పుడు టీసీ తీసుకొని వెళ్ళిపోతారా? మీరు 5th క్లాస్ అయిపోయింది ఈ స్కూల్లోనే. కరోనా టైంలో క్లాసెస్ ఎట్లయినాయి? మీకు కూడా ఆన్లైన్ పెట్టారా? ఈ స్కూల్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ అయ్యాయా? టీచర్స్ అయ్యాయా మ్యామ్? ఓకే. ఎస్, అవును. ఓకే. ఇప్పుడు మీరు లాస్ట్ అప్పుడున్నప్పుడు బాగుండేనా స్కూల్? ఇప్పుడు బాగుందా? అప్పుడే బాగుండే, ఇప్పుడు బాలే. ఎందుకు బాలే? ఏం కావాలి మీకు ఇప్పుడు స్కూల్ నుంచి అంటే? పాపం వీళ్ళకి తెలియదులే, ఇద్దరు పిల్లలకి. ఎలాంటివి ఉంటే బాగుంటుంది స్కూల్లో? నీట్గా ఉండాలా? దా ముందుకు రా. చదువు కావాలా? చదువు చెప్తున్నారు టీచర్స్, చెప్తున్నారంట కదా? మంచిగా చెప్తారా టీచర్స్? బాగా చెప్తారా? అన్ని సబ్జెక్ట్స్ చెప్తారా? అన్నీ. ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి చెప్పు? ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు, ఈవీఎస్, అంతే. హిందీ లేదు. సోషల్ హిందీ లేదా అసలు? ఓన్లీ ఈవీఎస్, తెలుగు, ఇంగ్లీష్. ఎంతమంది టీచర్స్ ఉన్నారు మొత్తం? 4 మెంబర్స్. 4 సబ్జెక్ట్స్, 4 టీచర్స్. 4 సబ్జెక్ట్స్, 4 టీచర్స్. రోజు చెప్తారా? రోజు టీచర్స్ వస్తారా? ఓకే. మీకు ఏం కావాలి అసలు స్కూల్లో? ఎలాంటివి ఉంటే బాగుంటుంది? బెంచుల్స్ కొత్తవి రావాలా, మంచి టీచర్స్ రావాలా. ఎందుకు ఇప్పుడు టీచర్స్ బాగాలేరా? బుక్స్ వచ్చాయా? కొత్త బుక్స్ వచ్చేసినాయి ఇప్పుడు? బుక్స్ వచ్చేసినాయి మీకు? ఎప్పుడు వచ్చినాయి? అడ్డగుట్టలోని చంద్రశేఖర్ నగర్ ప్రభుత్వ స్కూల్లో ఉన్నామండి. ఇప్పటివరకు అయితే చూసాము, కనీస వసతులు లేవు, కనీస అవసరాలు కూడా లేవు వాళ్ళకి. దయచేసి అధికారులు పట్టించుకొని ఈ స్కూల్ని అయితే మార్చండి. ప్రభుత్వ లక్ష్యం ఉచిత విద్య, ఉచిత వైద్యం, కనీస అవసరాలు అనేసి. బస్తీల్లో స్కూళ్ళు, గుడి నుంచి మొదలు బడి అన్నీ ఉంటాయని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వాలు మాత్రం నిజంగా ఏమి పట్టించుకోవడం అనడానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఈ స్కూల్ని కాస్త పట్టించుకొని ఉన్నతాధికారులు, నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు నిన్న కూడా వచ్చి విజిట్ చేసి వెళ్ళారంట. ఈ స్కూల్ ఒక బార్ అయిందండి, ఈ స్కూల్ ఒక పార్కింగ్ ప్లేస్ అయింది సార్. కనీసం దీన్ని వచ్చి చూసి పట్టించుకొని అధికారులకు చెప్పి దీన్ని మాత్రం తీర్చిదిద్దాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. స్కూల్ని ఎట్లాగైనా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకొని అధికారుల దృష్టికి వెళ్ళాలని 95 న్యూస్ ఛానల్ వల్ల నేను కోరుకుంటున్నాను. ఎలాగైనా ఈ వీడియో కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ స్కూల్ ఉన్న పరిస్థితిని చూసి ఆ స్కూల్ని అభివృద్ధి చేస్తారా అని ఒక ఆశతోనే ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా మా పేద పిల్లలే, ఫీజులు కట్టుకోలేని పిల్లలు ఉన్నారు. సో వాళ్ళ కోసమైనా స్కూల్ని అభివృద్ధి చేస్తారని నమ్ముతూ 95 న్యూస్ ఛానల్ వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.